తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందు కొట్లాడింది విద్యార్థులేనని, భవిష్యత్తు తరాల బాగు కోసం కొట్లాడి సాధించిన తెలంగాణలో కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేడని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు ఆదిత్య అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడారు. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి తన నివేదిక ద్వారా తనలోని అర్బన్ నక్సల్ బయటపెట్టదన్నారు. బడ్జెట్ సమావేశంలో విద్యకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఈ విద్యారంగం ఏదైతే ఉందో ఈ విద్యారంగాన్ని పక్కన పెట్టి తన యొక్క రాజకీయ లాభాల కోసం రాజకీయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏదైతే అవసరం లేదో అనుకుంటామో దాన్నే ముందు తెస్తా ఉన్న పరిస్థితి. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి మెస్సీలు అంటాడు, మెస్సీలకు 100 కోట్లు ఖర్చు పెడతాడు, మిస్ ఇండియా అంటాడు, ఫ్యాషన్ షోలు అంటాడు. ఈ యొక్క చిల్లర రాజకీయానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పైసలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ యొక్క విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఇంకింత జ్ఞానం లేకపోవడము ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గుచేటుగానే భావిస్తూ ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 10,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ కావాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల విద్యార్థులు ఎంతోమంది ఈరోజు సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకోసము అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము ముందుండి కొట్లాడింది ఈ యొక్క రాష్ట్ర విద్యార్థులు, యువత. దేనికోసము ఈ తెలంగాణ యువత ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడింది అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే నా యొక్క నిధులు నా రాష్ట్రానికి చెల్లుబాటు అవుతాయి, నా యొక్క ఉద్యోగాలు నా యువతకు వస్తాయని చెప్పేసి వాళ్ళు కొట్లాడి ప్రాణత్యాగానికైనా కూడా వెనుకాడకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్రను పోషించారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర యువత. పెట్రోల్ పోసుకొని కాల్చుకున్న శ్రీకాంతాచారిని చూసుకోవచ్చు. శరీరం అంతా గాలిపోతున్నప్పటికీ కూడా ఆయన నుండి వచ్చిన ఏకైక మాట జై తెలంగాణ. ఎందుకోసము ఇట్లాంటి ఒక పోరాట స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారంటే నా నిధులతోటి నా భవిష్యత్ తరాలు బాగుపడతాయని. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క విద్యా వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసింది. ఈ విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా నిర్వీర్యం చేసిన కారణంగానే ఆ యొక్క ప్రభుత్వాన్ని బొందబెట్టి అభయహస్తాన్ని చూసి 6 గ్యారంటీలు 420 హామీలను నమ్మి ఈ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక మార్పు వస్తుందేమో అని చెప్పేసి తెలంగాణ ప్రజలు, యువత ఆలోచించారు. కానీ ఈరోజు ఏం మార్పు వచ్చింది అంటే అప్పుడు కనీసం చదువురాని సబితా ఇంద్రారెడ్డి అన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు కనీసం వీళ్ళ మంత్రివర్గంలో విద్యాశాఖకు మంత్రిని నియమించకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆకునూరి మురళి గారి పేరుతోటి ఆయనను చైర్మన్గా పెట్టి విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. ఆయన ఒక వారం రోజుల కిందట ఒక నివేదికను సబ్మిట్ చేసిండు ముఖ్యమంత్రి గారికి. ఏముండదు ఆ నివేదికల